पति ब्रह्मचारी। శివరాజ్ చెప్పండి గారు. దేవుడా, ఈ బ్రహ్మచారి భర్తని నా దగ్గర నుండి అవతలికి పంపించు. చాలా దాహంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ శిలని చూడడానికి చాలా అందంగా ఉంది. నువ్వు బాగానే ఉన్నావు కదా, మరి సంకలు ఎందుకు కొండను పెట్టుకున్నావు? ఓరి దేవుడా, ఈ పొలిటీషియన్ కొడుకు ఇక్కడికి ఎలా వచ్చాడు? శిల ఎప్పుడు కదిలిందేంటి? ఖుష్బూ, నువ్వెక్కడేం చేస్తున్నావు? అరే, అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. పదా. అనురాగ్ సార్ ఈ మందు కలిపిన జ్యూస్ తాగారంటే అప్పుడు కనిపెట్టచ్చు తప్పు ఎవరితో అని. సార్ 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 ఆ? ఏం చేస్తున్నారు ఈ సార్? శిల ఇప్పుడు కదిలింది. ఈ శిల కదిలింది. అది కాదు సార్, అది శిలా ఎలా సార్ కదులుతుంది? మీరు కాస్త ఎక్కువ తాగినట్టున్నారు. అరే, 2-3 పెగ్గలు తాగితే ఎక్కదురా. నేను నిజం చెప్తున్నాను, ఈ శిల కదిలింది. నేను చెప్తున్నాను కదా, ఇది కదిలింది. ఏంటి అంకుల్ ఒప్పుకోవడం లేదు. ఏమైంది బాబు? ఏమైనా ఇబ్బంది పెట్టాడా? నేను ఈ శిల కదలడం చూశాను. మీరు ఆ పనిని త్వరగా పూర్తి చేయండి. ఓకే. అన్నయ్య, మీరేం తాగలేదు, తీసుకోండి. వద్దు, నాకొద్దు. ఏంటన్నయ్య, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఈ జ్యూస్ అయినా కొంచెం తాగండి. నాకు వద్దా రావు? అరే, ఇలా చూడండి, మన ఇంటికి కొత్త వ్యక్తి రాబోతున్నాడు, తాగండి. అది డాక్టర్ ఏ టైం అయినా ఇక్కడికి రావచ్చా? అన్నయ్య, జ్యూస్ తాగండి. ఏమండి, ఏమైందండి మీకు? మీరు బాగున్నారు కదా? నాకు కాస్త తల తిరుగుతున్నట్టుంది. అదేంటంటే నిన్నటి నుంచి మీరు పార్టీ పనులు చేస్తున్నారు కదా, మీరు కాస్త రూమ్కు వెళ్ళి 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. నేను బాగున్నాను. పర్వాలేదు, రండి, నేను తీసుకెళ్తాను. పదండి పదండి, రండి. నేను చెప్తున్నా కదా, ఈ శిల కదిలిందని.
పర్వాలేదు, నువ్వు నా తరా అరే, నా తరా బాబు. అంకుల్, చెప్పేది నా విను. మాట అసలు రా, ఎవరు వినరేంటి? రా బాబు, కదిలింది. ఇక్కడ కూర్చో, నువ్వు కూర్చో, ఇక్కడే కూర్చో. ఆ, సూరజ్, ఇక్కడే ఉండే తను చూసుకో. వీడు పార్టీలో ఏ ఇబ్బంది పెట్టకూడదు. నేను రాజకీయంలోకి వెళ్ళాలంటే వీళ్ళ నాన్న వల్లే అవుతుంది. ఇతను ఎక్కువగా తాగాడు, ఏదైనా గొడవ పెట్టాడంటే మనకే ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? ఆ. ఆ, ఆ. ఇలా ఇలా తీసుకురండి, లోపలికి తీసుకురండి. అలాగే. అనురాగ్ సార్ని ఇక్కడికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. కేవలం 5 నిమిషాలు మాత్రం ఇప్పుడుంది. అదీ కాక ఈ డోస్ కొంచెం మైల్డ్గా ఉంటుంది, ఎప్పుడైనా స్పృహలోకి రావచ్చు. డాక్టర్, తను స్పృహలో రాకముందే మీరు బ్లడ్ శాంపిల్ తీసుకోండి. గులాబ్ సింగ్ గారు, మీరెందుకని ఈ మండపం తీసుకురమ్మని చెప్పారు? మా కోడలు గర్భవతిగా ఉంది. మా కుటుంబం ప్రకారం కోడల్ని కొడుకుని ఇందులో కూర్చోబెట్టి వాళ్ళ బరువుకి తగినట్లుగా మేం పేదవాళ్ళకి బియ్యం ఇస్తాం. అది చేసినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం దక్కుతుంది. అది కాకుండా తర్వాత మా కుటుంబానికి దృష్టి తగలదు. నా కోడలు నా కొడుకు ఎక్కడ్రా? నాన్న సర్ప్రైజ్ విషయంలో చాలా గొప్పవాడే. ఇలాంటి ఫంక్షన్ ఉందని ఎవ్వరికీ చెప్పలేదు. అనురాగ్ అన్నయ్య ఇప్పుడు పై రూమ్లో స్పృహ లేకుండా ఉన్నాడు. ఇలాంటి సమయంలో తనెలా తలసలో కూర్చుంటాడు? అరే, నేను నిన్నే అడుగుతున్నా, వాళ్ళిద్దరేరి. నాన్న, అనురాగ్ అన్నయ్య తన ఫ్రెండ్స్తో బిజీగా ఉండుంటాడు. ఈ ఫంక్షన్ చాలాసేపటి నుంచి జరుగుతోంది. మనం ఈ ఆచారాన్ని కాసేపటి తర్వాత చేయొచ్చుగా. కాదు కాదు, అలా కాదు నాన్న. ఇటువంటి ఆచారాలన్నీ మన ఇష్టానికి మనం చేయకూడదు. సరైన ముహూర్తం సమయానికి ఇవన్నీ చెయ్యాలి. సూరజ్, చెప్పండి గారు. వెళ్ళి నా కొడుకు కోడలు ఎక్కడ చూడు. అలాగే. ఓ మై గాడ్, సూరజ్ అనే ఇటువైపు వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సూరజ్ అన్నని మీరే ఎలాగ హ్యాండిల్ చేయాలి? అతని ముందు నేను రాలేను. నేను లోపలికి వెళ్ళి చూసొస్తానా? డాక్టర్ గారు, ఇంకా ఎంతసేపు అవుతుంది? ఇంకా 2 నిమిషాలే. అరే పుష్పోదిన, మీరు ఇక్కడున్నారా? అయ్యగారు మిమ్మల్ని ఇంకా అనురాగ్ అన్నయ్యని కిందకి తీసుకురమ్మన్నారు. మీరు ముందు వెళ్ళండి, నేను ఆయన తీసుకొని వెనుకొస్తాను. కానీ మిమ్మల్ని ఇంకా అనురాగ్ అన్నయ్యని అయ్యగారు తీసుకురమ్మన్నారు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను అనురాగ్ని అవును, తీసుకొస్తాను. అనురాగ్ అన్నయ్య ఎక్కడున్నారు? అనురాగ్ అన్నయ్య, అనురాగ్ అన్నయ్య. అనురాగ్ అన్నయ్య, అనురాగ్ అన్నయ్య, అనురాగ్ అన్నయ్య, లేవండి. అయ్యగారు కింద మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏంటో దిన అన్నయ్య ఇక్కడ నిద్రపోతున్నారు. అవును, అందుకే మీతో నేను ముందే చెప్పాను. అదేంటంటే మీరు ముందు వెళ్ళండి, నేను ఆయన్ని తీసుకొస్తాను. కానీ అయ్యగారు మీ ఇద్దరిని ఒక్కటిగా తీసుకురమ్మని చెప్పారే. అది ఇలా చూడండి, ఆయన ఈ పరిస్థితులు ఎలా రాగలరు? చాలా ఎక్కువగా తాగేశారు. ఇలాంటి టైంలో మావయ్య ముందు తీసుకురావడం చాలా కష్టం. సరే, మీరు దేనికి బాధపడకండి. నేను ఇప్పుడే అన్నయ్యని లేపుతాను. ఒక నిమిషం. సూరజ్, ఇవన్నీ వదిలేసేయండి, మనం తర్వాత చూసుకుందా. ముందు అనురాగ్ గారిని ఎలా స్పృహలోకి తీసుకురావాలి?
మావయ్య గారికి ఆలస్యం చేస్తే నచ్చదు కదా. పదండి వెళ్దాం. పదండి. అనురాగణయ్య, అనురాగణయ్య లేవండి. అనురాగణయ్య లేవండి. అది అయ్యగారు మిమ్మల్ని కిందకి పిలుస్తున్నారు. అయ్యగారే మిమ్మల్ని కిందకి రమ్మని పిలిచారు. కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు బాగుంది కదా? మావయ్య మన ఇద్దరిని కిందకి పిలుస్తున్నారు. లేకపోతే మావయ్య గారు పైకొస్తారట. రండి వెళ్ళిపోదాం. పదండి రండి. థ్యాంక్ గాడ్. చెకప్ టెస్ట్ బ్లడ్ శాంపిల్స్ అన్ని ఈ సమయానికి అయిపోయాయి. అదుగో ఇద్దరు వస్తున్నారు. రండి రండి. వదినకెప్పుడూ ఒక బిడ్డ కావాలని కోరికుండేది. ఆ సంతోషమైన సమయం ఇప్పుడు వచ్చేసింది. నేను అత్తనవ్వబోతున్నాను. అనురాగ్, నువ్వు కోడలు త్రాసులో కూర్చోండి. వెళ్ళండి. ఇలా రామ్మా. అయ్యో తేలు. ఓ నో, ఇది నా వైపు వస్తుంది. ఇది నన్ను కుట్టుకుంటుంటే చాలు. నేను ఇక్కడి నుంచి జరగాలి. కానీ ఎలాగా? ఓరి దేవుడా, తేలిప్పుడు సూరజ్ని కుట్టబోతుంది. ఇలా చూడండి. ఆ బియ్యం మూటని ఇక్కడ పెట్టండి. తేలు సూరజ్ పైకి ఎక్కుతుంది. ఎలా కాపాడాలి సూరజ్ని? ఈ బియ్యాన్ని తీసుకెళ్లి పేదవాళ్ళకి పంచండి. తేలు నన్ను కుట్టబోతుందని సూరజ్కి ఎలా చెప్పాలి? ఏదో ఒకటి చేయాలి, కానీ ఎలా చేయాలి? ఈ శిల కదిలింది. లేదు సార్, అది మీకు. నేను నిజం చెప్తున్నాను, ఈ శిల కదిలింది. ఈ శిల చేతిలో కర్ర. ఇంతకు ముందు అతను ఈ శిల కదిలిందని చెప్పాడే, అది నిజమేనా? అయితే ఇది శిల కాదు, నిజంగా ఒక అమ్మాయే ఎవరికీ తెలియకుండా ఒక శిలగా నిలబడి ఉంది. ఐఎమ్ షూర్ నా బ్రహ్మచారి భర్తకి తెలిసిపోయింది నేను శిలని కాదు అమ్మాయినని. ఇక్కడ గొడవ చేయకుండా ఉంటే చాలు.
బజరంగబలి మంచివలి మీరు నన్ను కాపాడేశారు. బ్రహ్మచార్య వ్రతం ఆగిపోయి ఉండేది. మంచివలి ఈ అమ్మాయిని నేను ముట్టుకోలేదు, కానీ ఖచ్చితంగా కనిపెడతాను. ఇక్కడ శిలా కదా ఉండాల్సింది, కానీ అమ్మాయి ఎలా వచ్చింది? నేను ఎవరో తనకి చూపిస్తాను. నా భర్త చాలా కోపంలో ఉన్నాడు, మీరే కాపాడాలి దేవుడా. అరే, కోపంలో నేను తప్పు చేయబోయానే. నేను ఒక బ్రహ్మచారి కదా, కోపంలో దీని మీద చేయి పెట్టుంటే ఏమై ఉండేది? కానీ ఈ అమ్మాయి ఎవరో అన్న విషయం నేను కనిపెట్టే తీరాలి. ఏమనుకోని తిని ఈ గులాబ్ సింగ్ భవానికి వచ్చిందని నేను తెలుసుకోవాలి. ఒకవేళ తిను ఏమైనా తప్పుడు పని చేయడానికి వచ్చుంటే, అయితే ఎందుకు నన్ను తేలు నుంచి కాపాడింది? తేలు దగ్గర నుంచి కాపాడినందుకు థ్యాంక్స్. మర్యాదగా నిజం చెప్పు, నువ్వు ఎందుకు ఇక్కడ శిలలాగా నిలబడి ఉన్నావు అని చెప్పు. ఇప్పుడు నేను నోరు విప్పానంటే నా గొంతు విని కనిపెట్టేస్తాడే. ఇప్పుడు నేనేం చేయాలి? నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు చాలా బాగా తెలుసు నువ్వు శిల కాదని. మర్యాదగా నిజం చెప్పు, నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు? డబ్బులా? సరే సరే, నేను ఎవరితో చెప్పను. అంత ఏం కష్టం వచ్చింది పిల్లకి? ఈ పిల్లకి చిన్న వయసులో ఎన్ని కష్టాలా? ఎంత కష్టపడి నుంచోనుంది. ఖచ్చితంగా కాళ్ళు నొప్పి పుడుతుంది. ఏమైనా తినుంటుందా? అది, ఓ పిల్ల, నీకేమైనా ఆకలి వస్తుందా? ఏమైనా తింటావా? అరే పాపం. సరే సరే, నేను నీకోసం ఏమైనా తీసుకొస్తాను. కదలాడకుండా ఉండు. ఇదిగో ఈ జ్యూస్ని తాగు, నీకు బలంగా ఉంటుంది. అది కదలాడకుండా తాగాలి, శబ్దం రాకుండా తాగాలి. నాన్న, మీరు నన్ను శిక్షించడానికి ఎవరికిచ్చి పెళ్లి చేశారో? ఈ ప్రపంచంలోనే మంచివాడై ఉంటాడని నేను తెలుసుకోలేకపోయాను. ఇలా చేసినందుకు మీకు థ్యాంక్ యూ చెప్పాలని అనిపిస్తుంది నాన్న. థ్యాంక్స్, ఈ గూండా బ్రహ్మచారిని నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు. త్వరగా తాగు, ఎవరైనా చూస్తారు. ఇంకేం తాగుతున్నావు? అయిపోతే పట్టుబడ్డారు. 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 నేను చూశాను, పట్టుబడ్డారు. నాకు దొరికిపోయారు. వీళ్ళు నాకు దొరికిపోయారు. నేను పట్టేసుకున్నాను. అది సెల కాదు, తనొక అమ్మాయి. తను అమ్మాయి. తను అమ్మాయి. నాకు పట్టుబడ్డారు. ఏమైంది బాబు? గులాబ్ సింగ్ అంకుల్, నేను ఇప్పుడే చూశాను. ఈ సూరజ్ ఆ శిలతో మాట్లాడ చూశాను. నేను చెప్పాను కదా, ఇది శిల కాదు, ఒక అమ్మాయి. తను ఈ అమ్మాయితో మాట్లాడాడు. అరే బాబు, మా సూరజు బ్రహ్మచారి.
అమ్మాయి నీడ కూడా పడద్దు తన మీద. నువ్వే ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఓ అలాగా, అయితే మీరు దీన్ని శిల అని చెప్తున్నారా? ఇంత అందమైన శిల ఉంటుందా? రియలీ? నో వే, నేను అస్సలు నమ్మను. తను అమ్మాయే, అమ్మాయే, అమ్మాయే. సార్ రండి సార్, వచ్చి సోఫాలో నా కూర్చోండి చెయ్యి సార్. వదలరా. అరే నేను నీకు పిచ్చోలా కనిపిస్తున్నానా? లేదు సార్. ఓకే ఫైన్, ఒక పని చేద్దాం. ఈ గ్లాస్ ఉంది కదా, ఇది శిల మీద విసురుతాను, అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. సరేనా? లేదు లేదు, మీరు అలా చేయకూడదు సార్. ఇది మామూలు శిలనే సార్. ఎందుకు అలా చేయకూడదు? ఎవరు నన్ను ఆపుతారు? నేను ప్రూవ్ చేస్తాను, ఇది అమ్మాయే, అమ్మాయే, నిజమైన అమ్మాయే. అలాగే సూరజ్, అతను ఏం చేస్తాడో చేయని. ఇలా చూడండి, మీరు గ్లాస్ పగలగొట్టాలనుకుంటున్నారుగా, మీరు వెళ్ళి దాన్ని పగలగొట్టండి. మీ అనుమానం మీకు తీరాలి కదా, అదే ముఖ్యం. వెళ్ళి గ్లాస్ పగలగొట్టండి.